వెల్కమ్ టు మెగా 9 టీవీ పాడి పంటలు. వ్యవసాయం అంటేనే ప్రకృతితో చేసే జూదం లాంటిది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, వరదలు, తీవ్రమైన కరువు వచ్చి పంటంతా నష్టపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రహ్మాస్త్రమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పంటల బీమా చేసుకోవడానికి ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో చాలా మంది రైతులు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు రైతులందరికీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. అదేంటో చూసేద్దాం పదండి. సాధారణంగా వానాకాల పంటలకు సంబంధించిన ఫసల్ బీమా చేసుకోవడానికి జూలై నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడం, చాలా చోట్ల రైతులు ఇంకా నాట్లు వేసే దశలోనే ఉండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫసల్ బీమా రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు వరకు పొడిగించాయి. కాబట్టి ఇప్పటి వరకు సర్వర్ ప్రాబ్లం వల్ల గానీ లేదా సరైన సమాచారం లేక గానీ అప్లై చేసుకోలేకపోయిన రైతులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అసలు ఈ ఫసల్ బీమా ఎందుకు చేసుకోవాలి అని చాలా మంది డౌట్ రావచ్చు. మీరు కట్టేది కేవలం నామమాత్రపు ప్రీమియం మాత్రమే కాదు. ఖరీఫ్ పంటలకు కేవలం 2% ప్రీమియం కడితే చాలు. మిగతా డబ్బును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే అతివృష్టి, అనావృష్టి, వడగండ్ల వానలు లేదా అనుకోని చీడపీడల వల్ల మీ పంట పూర్తిగా దెబ్బతింటే ఎకరాకు నిర్ణయించిన పూర్తి బీమా మొత్తాన్ని నేరుగా మీ అకౌంట్లోకి పడుతుంది. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగినా లేదా కోత కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు వర్షం పడి పాడైనా సరే ఈ బీమా మిమ్మల్ని ఆదుకుంటుంది. మరి ఈ పంటల బీమాను ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు. మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా 4 డాక్యుమెంట్లు కావాలి. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పట్టాదారు పాస్బుక్, విత్తన ధృవీకరణ పత్రం, మీరు ఏ పంట వేశారో అని మీ ఊరి విఆర్ఓ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేట్, అలాగే ఒకవేళ మీరు కౌలు రైతు అయితే భూమి యజమానితో కుదుర్చుకున్న కౌలు అగ్రిమెంట్ పత్రం ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్లు పట్టుకొని మీ ఊర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కు లేదా మీ సేవా కేంద్రానికి గాలి వెళ్ళి సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు బ్యాంక్లో అకౌంట్ ఉంటే నేరుగా మీ బ్యాంక్ మేనేజర్ని కలిసి కూడా ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వాడడం తెలిసిన రైతులు డైరెక్ట్గా PMFBY అధికారిక వెబ్సైట్కు వెళ్ళి లేదా క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ మూల నుంచి ఏ ఆపద వస్తుందో చెప్పలేని ఈ కాలంలో మన పంటకు మనమే రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం పెంచిన ఈ ఆగస్టు గడువు ముగిసేలోపు వెంటనే మీ పంటకు బీమా చేసుకోండి.